హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. యశోధర్ పద్మావతి ఫ్యామిలీతో పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళాలని సుగుణని బలవంతం చేస్తూ ఉంటాడు. సుగుణయ్యకి తట్టుకోలేక పద్మావతికి పెళ్ళైన విషయం చెప్పేస్తుంది. దాంతో యశోధర్ షాకింగ్గా, సుగుణ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తున్న నిజమేనా అంటే సుగుణ ఏడుస్తూ, అవును, పద్మావతికి ఇంతకు ముందే పెళ్ళయింది. తన భర్త ఎవరో కాదు, విక్కీనే అంటూ కోపంగా చెప్తుంది. దాంతో యశోధర్ నమ్మలేని నిజం విన్నట్టుగా ఇక సుగుణ దగ్గర ఎక్కువగా మాట్లాడలేక అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. దాంతో సుగుణ యశోధర అలా వెళ్ళిపోవడంతో అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు విక్కీ పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే యశోధర నుంచి ఫోన్ వస్తుంది. విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి బాస్ అంటూ మాట్లాడబోతూ ఉంటే యశోధర్ కోపంగా, విక్కీ, అర్జెంటుగా ఇంటికి రా అంటాడు. దాంతో విక్కీ సరే బాస్, ఇప్పుడు వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి బయలుదేరుతూ ఉంటాడు. ఇటువైపు యశోధర్ చాలా కోపంగా తన కబోర్డ్లో ఉన్న గన్ తీసి, నేను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం నేనేదైనా చేస్తాను అంటూ కోపంగా గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీ కూడా ఇంటికి చేరుకుంటాడు. విక్కీ హాల్లో కూర్చొని యశోధర్ కోసమే చూస్తూ ఉంటాడు. యశోధర్ పైనుంచి కిందకు వస్తూ ఉండడం చూసిన విక్కీ పైకి లేచి, బాస్ అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు, ఎదురు నాతో మాట్లాడాలా అంటే యశోధర్ కోపంగా విక్కీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. విక్కీకి ఏమర్థం కాక, ఏమైంది బాస్, ఎందుకలా కోపంగా ఉన్నారు? నా వల్ల కంపెనీలో ఏదైనా తప్పు జరిగిందా అంటే యశోధర్, నీ వల్ల కంపెనీలో కాదు, నా జీవితంలో తప్పు జరిగింది. నా జీవితం అనుకున్న అమ్మాయి నీ వల్ల దూరం అవుతుంది. తను నాకు దూరం కాకూడదంటే మా లైఫ్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అంటాడు. ఆ మాటకు విక్కీకి ఏమర్థం కాక, ఎందుకు యశోధర్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ యశోధర్ వైపు చూస్తూ ఉంటాడు. యశోధర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విక్కీ నుదుటికి గన్ను గురి పెడతాడు. దాంతో విక్కీ షాకింగ్గా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా యశోధర్ వైపు చూస్తూ ఉంటే యశోధర్ కోపంగా, నేను ప్రేమిస్తున్న అమ్మాయి పద్మావతి అని నీకు తెలుసు, అయినా ఎందుకు మీ ఇద్దరికి పెళ్ళైన విషయం నా దగ్గర దాచావు? ఎందుకు ఇలా చేస్తావు విక్కీ? దేనికోసం ఇలా చేసావు అంటూ విక్కీని ప్రశ్నిస్తూ ఉంటే విక్కీ యశోధర్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తలదించుకుని ఉంటాడు. యశోధర్, నేను పద్మావతి సంతోషంగా ఉండాలంటే నువ్వు మా లైఫ్లో ఉండకూడదు అంటూ యశోధర్ కోపంగా విక్కీ నుదుటికి ఇంకా గన్ని దగ్గర చేస్తూ ఉంటాడు. దాంతో విక్కీ తన కోపాన్ని ఎలా చల్లార్చాలో అర్థం కాక తన వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే సుగుణ అక్కడికి వస్తూ యశోధర్ విక్కీని అలా చూసి, యశోధర్ అంటూ కోపంగా యశోధర్ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న గన్ని పారేసి తన చెంప చెల్లుమనిపిస్తుంది. దాంతో యశోధర్ కోపంగా సుగుణ అంటూ గట్టిగా అరవడంతో సుగుణ ఏడుస్తూ, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేనెప్పుడు ఊహించలేదు. నువ్వింత స్వార్థపరుడువా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని దక్కించుకోవడం కోసం తను ప్రాణంగా ప్రేమిస్తున్న భర్తని నీ చేతులారా నువ్వే చంపాలనుకుంటున్నావా? అసలు నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు ఊహించలేదు అంటూ సుగుణ మోకాల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే యశోధర్ సుగుణ మాటలకు తన వైపు చూస్తూ ఉంటాడు. విక్కీ సుగుణను అలా చూడలేక, మేడం, ఇలా బాధపడకండి అంటూ సుగుణ దగ్గరికి వెళ్ళి తన్నే పైకి లేపుతాడు. సుగుణ విక్కీ చేతులు పట్టుకొని ఏడుస్తూ, బాబు, నా కొడుకు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను, తను క్షమించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అంటూ విక్కీని బ్రతిమలాడుతూ ఉంటే విక్కీ కూడా సుగుణ మాటలను అర్థం చేసుకుని సరే మేడం అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. యశోధర్ సుగుణ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతాడు. దాంతో సుగుణ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. విక్కీ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే పద్మావతి విక్కీ దగ్గరకు వస్తూ, సరు సరు అంటూ పిలుస్తూ ఉంటే విక్కీ పద్మావతి మాటలు పడుచుకోకుండా దేని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పద్మావతి విక్కీ దగ్గరకు వచ్చి, సరు పిలుస్తుంది మిమ్మల్ని అంటూ తన చేయి పట్టుకుని కదిలిస్తుంది. దాంతో విక్కీ మెలకులోకి వచ్చి, పద్మావతి, ఏం జరిగింది అంటే పద్మావతి విక్కీ చేతిని పట్టుకొని మంచం మీద కూర్చోబెడుతూ, ఇంకా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వదిన కూడా మన దగ్గర ఉంది, ఇంకా దేని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు అంటే విక్కీ ఆ మురళి గురించి, వాడు ఆస్తిని దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. చివరికి పసి పాప అయిన ఆ అమ్మను కూడా చంపాలనుకున్నాడు. అలాంటి వాడు మళ్ళీ ఏం చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది పద్మావతి అంటే ఆ మాటకు పద్మావతి, వాడు ఇప్పట్లో మన జోలికి రాడు, వాడి గురించి వదిలేసి ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండొచ్చు కదా అంటే ఆ మాటకు విక్కీ నవ్వుతూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి మొబైల్ రింగ్ అవుతుంది. దాంతో పద్మావతి ఎవరున్నట్టుగా మొబైల్ వైపు చూస్తూ, ఇదేంటి ఈ టైంలో మేడం ఫోన్ చేస్తుంది, అసలేం జరిగిందో ఏంటో అంటూ టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేస్తూ, హలో మేడం, ఏం జరిగింది, ఏ టైంలో ఫోన్ చేస్తున్నారు ఏంటి అంటే
అటువైపు నుంచి సుగన కంగారుగా, పద్మావతి, నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ప్లీజ్ ఒకసారి ఇంటికొస్తావా అంటే, ఆ మాటకు పద్మావతి కంగారు పడుతూ, మేడం ఏం జరిగింది? మీరు బాగానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? ఇంతకీ యశోధర్ గారు ఎక్కడున్నారు అంటే, ఆ మాటకు సుగుణ, పద్మావతి, నేను బాగానే ఉన్నాను. కానీ యశోధర్‌కి అంటూ సుగుణ చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. దాంతో పద్మావతి, మేడం మీరు కంగారు పడకండి. నేనిప్పుడే వస్తాను అంటూ విక్కీ వైపు చూస్తూ, సరు, యశోధర్ గారికి ఏదో జరిగింది. సుగుణ గారు ఏడుస్తున్నారు. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి అంటూ పద్మావతి హడావిడిగా బయటకు వెళ్తూ ఉంటే, విక్కీ, పద్మావతి, పద్మావతి కాస్త ఆగు, నేను కూడా వస్తున్నా అంటూ పద్మావతి వెనక పరిగెత్తుకుని వెళ్తాడు. అలా కాసేపటికే పద్మావతి యశోధర్ ఇంటికి చేరుకుంటుంది. పద్మావతి హడావిడిగా ఇంట్లోకి వెళ్తూ, మేడం, మేడం అంటూ పిలుస్తూ లోపలికి వస్తూ ఉంటే, విక్కీ కూడా పద్మావతి వెనక వస్తూ ఉంటాడు. సుగుణ పద్మావతి మాట వినగానే పద్మావతి అంటూ ఏడుస్తూ తన దగ్గరకొచ్చి ఏడుస్తూ ఉంటుంది. పద్మావతికి ఏమర్థం కాక, ఏమైంది మేడం, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఇంతకీ యశోధర్ గారు ఎక్కడా? ఆ మాటకు సుగుణ ఇంకా ఏడుస్తూ ఉంటే పద్మావతికి ఏమర్థం కాక, యశోధర్ గారు ఆయన బాగానే ఉన్నారు కదా? ఆయనకేం జరగలేదు కదా అంటే, సుగుణ తన కన్నులు తుడుచుకుంటూ పద్మావతి చేపట్టుకుని యశోధర్ ఉన్న రూమ్ దగ్గర తీసుకుని వెళ్తుంది. యశోధర్ కదలిక లేక బెడ్ మీద పడిపోయి ఉంటాడు. దాంతో విక్కీ పద్మావతి టెన్షన్గా యశోధర్ దగ్గరికి వెళ్ళి, సార్, సార్, మీకేమైంది? సార్, ఒకసారి కళ్ళు తెరవండి అంటూ ఇద్దరు యశోధర్కి మెలకు వచ్చేలా చేస్తూ ఉంటారు. కానీ యశోధర్లు మాత్రం ఎటువంటి కదలిక ఉండదు. పద్మావతికి ఏమర్థం కాక, మేడం, సార్కి ఏమైంది? ఎందుకు కళ్ళు తెరవడం లేదు? అసలేం జరిగింది చెప్పండి మేడం అంటే, సుగుణ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సుగుణ యశోధర్ కోసం భోజనం తీసుకుని గదిలోకి వెళ్తే అప్పటికే యశోధర్ స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న విక్కీ పద్మావతి షాక్ అవుతూ, మనం వెంటనే సార్ని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అంటూ యశోధర్ని చెరా ఒక చేయి పట్టుకొని గది నుంచి బయట తీసుకుని వస్తూ ఉంటారు. అలా కాసేపటికే విక్కీ పద్మావతి యశోధర్ని తీసుకుని హాస్పిటల్కి చేరుకుంటారు. సుగుణ ఏడుస్తూ ఉంటే పద్మావతి తన పక్కనే కూర్చుని తనకు ధైర్యం చెప్తూ ఉంటుంది. విక్కీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి పద్మావతి దగ్గరకు వచ్చి బాధగా తన వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ దగ్గరకు వచ్చి, సరు, డాక్టర్స్ ఏం చెప్పారు? యశోధర్ గారికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అంటే, విక్కీ బాధగా సుగుణ వైపు చూస్తూ ఉంటాడు. దాంతో సుగుణ కూడా, బాబు విక్కీ, యష్కి ఏం కాలేదు కదా? తను బాగానే ఉన్నాడు కదా? చెప్పు విక్కీ, తనకి ఎటువంటి ప్రమాదం లేదు కదా? సుగుణ అలా అడుగుతూ ఉంటే విక్కీకి ఏం చెప్పాలో అర్థం కాక తన వైపు బాధగా చేస్తూ ఉంటాడు. దాంతో సుగుణ విక్కీ దగ్గరకు వచ్చి, విక్కీ, అసలు యశోధర్ పరిస్థితి ఏంటో చెప్పు. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను విక్కీ, ప్లీజ్, తనకి ఇప్పుడు ఎలా ఉందో చెప్పు అంటే, విక్కీ బాధగా, యశోధర్ గారు లాస్ట్ స్టేజ్కి చేరుకున్నారంట. ఆయనకి ఎన్నో రోజులు బ్రతకరంట. ఆయన బ్రతక ఉండే కొద్ది రోజులైనా తను సంతోషంగా చూసుకోవాలంట అంటూ విక్కీ చెప్తూ బాధపడుతూ ఉంటే సుగుణ ఆ మాటలకు గుండెల మీద చేసుకుని కుప్పకూలిపోతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. పద్మావతి సుగుణను ఓదార్చలేక, ప్లీజ్ మేడం, మీరు ఇలా బాధపడకూడదు, మళ్ళీ మీకేదైనా జరగవచ్చు అంటూ పద్మావతి సుగుణ ఓదార్స్తూ ఉంటే సుగుణ మాత్రం ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. దాంతో విక్కీ బాధగా సుగుణ దగ్గరకు వచ్చి తన్ని పైకి లేతూ చైర్ మీద కూర్చోపెట్టి, మేడం, మీరు బాధపడకండి, నేను కూడా మీ బిడ్డ లాంటి వాడిని అనుకోండి. మీరు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా అంటూ విక్కీ కూడా బాధపడుతూ ఉంటే సుగుణ విక్కీ మోహన్ చేతిలోకి తీసుకొని, విక్కీ, నాకు ఒక చిన్న సాయం చేస్తావా అంటే, ఆ మాటకు విక్కీ, ఏంటి మేడం, ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను అంటే, ఆ మాటకు సుగుణ పద్మావతి వైపు చూస్తూ, నేను అడిగిన దానికి నువ్వు కాదనవు కదా అంటే విక్కీ లేదు అన్నట్టుగా తలుపుతాడు. దాంతో సుగుణ పద్మావతి చేతిని తన చేతిలోకి తీసుకొని, యశోధర్ పద్మావతిని ప్రేమిస్తున్నాడు. తన జీవితం అంటూ పంచుకుంటే పద్మావతితోనే పంచుకోవాలనుకుంటున్నాడు. సుగుణ అలా మాట్లాడుతూ ఉంటే విక్కీ షాకింగ్గా సుగుణ వైపు పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. సుగుణ మళ్ళీ మాట్లాడుతూ, నా మాటలకు నీ కోపం రావచ్చు, కానీ నా కొడుకు సంతోషం కోసం నేను ఇలా మాట్లాడక తప్పడం లేదు. యశోధర్ పద్మావతిని పెళ్లి చేసుకోవడం తన చివరి కోరికే కాదు, నా చివరి కోరిక కూడా. ఎలానో వాడు ఇంకొద్ది రోజులు కదా బ్రతికేది, ఆ కొద్ది రోజులైనా పద్మావతితో సంతోషంగా ఉండనిద్దాం. సుగుణ మాటలకు విక్కీ సుగుణ చేతుల నుంచి తన చేయి వదిలించుకొని పైకి లేచి తన వైపు చూస్తూ ఉంటాడు. సుగుణ పైకి లేస్తూ, ప్లీజ్ విక్కీ, నా కొడుకు కోసం నేను ఇలా చేయక తప్పడం లేదు అంటూ మోకాళ్ళ మీద కూర్చుంటూ తన చీర కొంగు చాపుతూ, నా కొడుకు చివరి కోరిక తీర్చేలా చేయి విక్కీ,
చచ్చి నీ కడుపును పుడతా అంటూ సుగుణ ఏడుస్తూ ఉంటే విక్కీ తన మాటలకు బాధగా మేడం అంటూ సుగుణ నోటికి చేయడ్డు పెడతాడు. పద్మావతి సుగుణ మాటలకు షాకింగ్గా తన వైపు చూస్తూ మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నాకు పెళ్ళి అయింది. ఈ విషయం యశోధర్ గారికి ఎప్పుడూ చెప్పాలనుకున్నాను. కానీ ఆయన పరిస్థితి తెలిసిన తర్వాత ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన చివరి కోరిక తీర్చమని మీరు నా భర్తని అడుగుతున్నారా అంటూ పద్మావతి కన్నులతో సుగుణ వైపు చూస్తూ అడుగుతుంటే సుగుణ పద్మావతి ఈ తల్లి బాధను అర్థం చేసుకో. వాడు ఇప్పటి వరకు ఏది కోరలేదు. ఫస్ట్ టైం తను నిన్ను పెళ్లి చేసుకుంటాని నా దగ్గర చెప్పాడు. వాడి మొదటి కోరికే చివరి కోరిక అయింది. ప్లీజ్ పద్మావతి నా బిడ్డ బాధను అర్థం చేసుకొని చివరి క్షణంలో అయినా వాడిని సంతోషంగా ఉండేలా చూడు పద్మావతి అంటూ సుగుణ అడుగుతూ ఉంటే విక్కీ పద్మావతి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు నర్స్ అక్కడికి వస్తూ ఇక్కడ పద్మావతి ఎవరు అంటే ఆ మాటకు విక్కీ పద్మావతి నర్స్ వైపు చూస్తూ ఉంటే సుగుణ నర్స్ దగ్గరికి వెళ్తూ మా అబ్బాయి ఇలా ఉన్నాడు, తను బాగానే ఉన్నాడు కదా అంటే నర్సు వచ్చిరాక ఇక్కడ పద్మావతి ఎవరు, పేషెంట్ తన పేరే కల్పరిస్తూ ఉన్నాడు అంటుంది. ఆ మాటకు సుగుణ పద్మావతి చేపట్టుకుని తన ముందుకు తీసుకుని వెళ్తూ తిని పేరు పద్మావతి, మా అబ్బాయికి మెలకు వచ్చిందా అంటే ఆ మాటకు ఆ నర్స్ పద్మావతి చేపట్టుకుని పేషెంట్ మిమ్మల్ని కలవరిస్తున్నాడు, మీరు పక్కనుంటే తను కోలుకోవచ్చు అంటూ పద్మావతి తీసుకుని వెళ్తూ ఉంటే పద్మావతి వెళ్తూ విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. విక్కీ కూడా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. నర్స్ పద్మావతి చేపట్టుకొని పేషెంట్ దగ్గరకు వెళ్దాం రండి అంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో పద్మావతి బాధగా విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది. విక్కీ పద్మావతి వెళ్తున్న వైపు చూస్తూ ఉంటే సుగుణ విక్కీ దగ్గరకు వచ్చి తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక బాధగా యశోధర్ ఉన్న గది దగ్గరకు వస్తుంది. నర్స్ పద్మావతిని తీసుకుని వెళ్ళి యశోధర్ పక్కన నిలబెడుతుంది. యశోధర్ పద్మావతి పేరు ఇంకా కలవరిస్తూ ఉండగా పద్మావతి యశోధర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను పద్మావతిని, ఇక్కడే ఉన్నాను, మీరేం కంగారు పడకండి, మీరు తొందరగా కోలుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు అంటూ యశోధర్కి వినిపించేలా చెప్తుంది. యశోధర్ కూడా పద్మావతి మాటలు విన్నట్టుగా కలవరించడం మానేసి సైలెంట్గా పడుకుంటాడు. పద్మావతి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే నర్స్ పద్మావతి వైపు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి, పేషెంట్ మళ్ళీ మిమ్మల్ని కలవరించచ్చు అంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. దాంతో పద్మావతి కూడా ఏం చేయలేక యశోధర్ పక్కనే చైర్ వేసుకుని కూర్చుంటుంది. ఇటువైపు విక్కీ కూడా రూమ్ దగ్గరకు వచ్చి గదిలో యశోధర్ పక్కనే కూర్చుని ఉన్న పద్మావతి బాధగా చూస్తూ ఉంటాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.